నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని నుమాయిష్ కు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీకెండ్ కావడంతో రద్దీ పెరిగింది. గాంధీ భవన్, నాంపల్లి అసెంబ్లీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. జనవరి 1వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ ఈ నెల 15తో ముగియనుంది. మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి నుమాయిష్ షాపింగ్ అయితే ప్రజలు చాలా పెద్ద ఎత్తున వచ్చారని చెప్పవచ్చు. మనం చూడవచ్చు, ఎందుకంటే వీకెండ్ కావడంతో ప్రజల రద్దీ చాలా పెరిగిపోయింది. మనం ఒకసారి గమనించినట్లయితే వేలాదిగా తరలి వచ్చినటువంటి యొక్క ప్రజలతో అయితే నుమాయిష్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్ అయితే చాలా కిక్కిరిచిపోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఇటు గాంధీ భవన్ మెట్రో స్టేషన్తో పాటు అదేవిధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా జనాలకు సంబంధించినటువంటి రద్దీ అయితే కనబడతా ఉంది. మనం చూస్తే గత 85 సంవత్సరాలుగా ఇటు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నటువంటి నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ భారీ సంఖ్యలో లక్షలాదిగా తరలి రావడం జరిగింది. మనం ఒకసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇసుక వేస్తే రాలనంత జనాలు అయితే అటు ఎగ్జిబిషన్కి వచ్చి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇటు అసెంబ్లీ దగ్గర నుంచి మొదలుకొని అదేవిధంగా నాంపల్లితో పాటు గాంధీ భవన్ తదితర ప్రాంతాలలో అయితే కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పునరుద్ధరిస్తూ అయితే వాహనాలను స్లో మూమెంట్గా ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇప్పటికీ చూస్తే ఈ నెల 15వ తారీఖుతో అయితే నుమాయిష్ ముగియనుండడంతో అయితే ఇప్పుడు లాస్ట్ వీకెండ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చివరి వారంలో ముగియనున్న క్రమంలో అయితే ప్రస్తుతం లాస్ట్ వీకెండ్గా ఈ యొక్క నుమాయిష్కు చాలా పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి వాహనాలు ఒకవైపు అయితే అదేవిధంగా ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే పోలీసులు అన్ని రకాల చర్యలు చేపడతా ఉన్నారు. వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారని మనం ఒకసారి చూడవచ్చు. నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి వేలాదిగా తరలి వచ్చినటువంటి ప్రజలందరినీ మనం ఒకసారి చూస్తే వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్సనల్ వెహికల్స్తో పాటు అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ముఖ్యంగా మనం చూస్తే ఇటు మెట్రో ద్వారా కూడా వారు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకు చేరేందుకైతే తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఇప్పటికే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఒక ప్రజలైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ను షాపింగ్లో పాల్గొనడం జరిగింది. వారికి కావాల్సినటువంటి అన్ని రకాల గిఫ్ట్లు కానీ అన్ని రకాల వస్తువులను కానీ సేకరించుకున్నటువంటి ప్రజలైతే మరొక వారం రోజుల పాటు మాత్రమే నుమాయిష్ ఉండడంతో పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ముఖ్యంగా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటు అదేవిధంగా మెట్రోకి వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ట్రాఫిక్తో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు రోడ్లపై బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సెంట్రల్ జోన్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఉన్న క్రమంలో ఇక్కడ కూడా వాహనాలు నిలిచిపోయి గంటల తరబడి ప్రజలు వేచి చూడకుండా అయితే ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.